వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. నిన్న జరిగినటువంటి డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల వీడియోను చూస్తుంటే నాకు అనేక రకాలైన సందేహాలు కలుగుతున్నాయి. నిన్నటి నుంచి నాకు వచ్చిన సందేహాలపై నివృత్తి చేసే విధంగా ఏదైనా ఒక వీడియో, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి పూర్తి వివరాలతో కూడిన వీడియో ఏదైనా రిలీజ్ అవుతుందేమోనని ఎదురు చూశాను. కానీ అటువంటి వీడియో ఏది సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ కనిపించలేదు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. స్క్రీన్ మీద ఉన్న వీడియోని పూర్తిగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఒక మీటింగ్లో ఆయన ప్రసంగిస్తున్నారు. ఆయన చుట్టూ చాలామంది జనం ఉన్నారు. ఆల్మోస్ట్ ఆయనకు ఆనుకునే ఉన్నారు. వాళ్ళల్లో పార్టీ సభ్యులు ఉండొచ్చు, అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ సభ్యులు కూడా ఉండి ఉండవచ్చు. ఒక విధంగా ఆయన జనం మధ్యలోనే ఉన్నారు. ఆయన స్ట్రైట్గా చూస్తూ మాట్లాడుతూ ఆ తరువాత తల కొద్దిగా పక్కకు తిప్పి మాట్లాడబోతుండగా చెవికి ఏదో తగిలినట్లు అనిపించి దానిని టచ్ చేసినట్టుగా మనకి వీడియోలో కనిపిస్తుంది. ఆ తరువాత ఆయన పూర్తిగా తనను తాను రక్షించుకునే ప్రయత్నాల్లో పూర్తిగా కిందకి వంగినట్టుగా కనపడుతుంది. ఒక్కసారి ఆ వీడియోని మీరే మళ్ళీ చూడండి. నాకు ఉన్న సందేహాలు ఏమిటంటే, వేదికకు ఎదురుగా ఉన్న భవనం నుంచి సుమారు 700 మీటర్ల దూరంలో నుంచి అగంతకుడు 4-5 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా చెబుతున్నారు. అందులో ఒక బుల్లెట్ డొనాల్డ్ ట్రంప్ చెవికి తగిలినట్టుగా చెబుతున్నారు. ఆయన చెవికి తగులుతూ వెళ్ళినట్టుగా సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ ఆయన తలలోకి ఎంటర్ అవ్వలేదు. అందువల్ల ఆయన త్రుటిలో తప్పించుకోగలిగారు. ఇది మనకి వినిపిస్తున్న వాదన. ఆయన చెవిని తాకుతూ వెళ్ళిన బుల్లెట్ ఆయన చుట్టూ ఉన్న వారికి లేదా వెనక ఉన్న వారిలో ఎవరికీ తగలలేదు. అదే చాలా ప్రశ్నార్థకంగా ఉంది. 700 మీటర్ల దూరంలో నుంచి చూసిన బుల్లెట్ చాలా ఫోర్స్తో వస్తుంది. అది ఒక వ్యక్తికి పూర్తిగా తగిలి ఉంటే అతను చనిపోయేవాడు, మరియు బుల్లెట్ యొక్క ఫోర్స్ కూడా న్యూట్రల్ అయ్యేది. కానీ ఈ సంఘటనలో డొనాల్డ్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్ళిందంటున్నారు. తాకుతూ వెళ్ళినట్లయితే గాయం అయితే అయ్యింది, కానీ బుల్లెట్ యొక్క ఫోర్స్ న్యూట్రల్ అయ్యే అవకాశం లేదు. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు అని చెబుతున్నారు. ఆ మనిషి ఏ ప్లేస్లో ఉన్నాడు, స్టేజ్ మీద ఉన్నాడా, డొనాల్డ్ ట్రంప్ పక్కన ఉన్నాడా వంటి వివరాలు ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. ఇంకొక ఇద్దరికి గాయాలైనట్టు చెబుతున్నారు. మరి వారు ఏ ప్లేస్లో ఉన్నారు? స్టేజ్ మీద ఉన్నారా, పబ్లిక్లో కలిసి ఉన్నారా, ఇంకెక్కడ ఉన్నారు? ఏ వీడియోలో చనిపోయిన వ్యక్తి కానీ గాయపడిన వ్యక్తులు కానీ ఏ ప్లేస్లో ఉండగా కాల్పులు జరిగాయి అనే వివరాలతో కూడిన వీడియో ఇంతవరకు బయటికి రాలేదు. ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాలేదు. ఎందుకంటే యాక్సిడెంట్ ముందు నుంచి ట్రంప్ని సెక్యూర్గా వేరే వ్యాన్లో షిఫ్ట్ అయ్యే వరకు టోటల్ వీడియోస్ చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ మిగతా సంబంధించిన వీడియోస్ ఎక్కడా కూడా బయటికి రాలేదు. అదే మన వారైతే గ్రాఫిక్స్ సహాయంతో అంతకుడు ఏ సైడ్ నుంచి కాల్పులు జరిపాడు, ట్రంప్ ఏ పొజిషన్లో ఉన్నాడు, చనిపోయిన వ్యక్తికి బుల్లెట్ ఏ రూపంలో తగిలింది, గాయపడిన వ్యక్తులకు ఎలా గాయాలయ్యాయి చాలా క్లియర్గా అనాలిసిస్లో చెప్పేవారు. మరి అటువంటిది ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికాలో అన్నీ కుదిరితే కాబోయే ప్రెసిడెంట్ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అనాలిసిస్తో కూడిన వీడియో ఎందుకు చేయలేకపోయారు? అది నా ముందు ఉన్న పెద్ద డౌట్. మరి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తే సంతోషిస్తా.